ద న్యూస్ బ్రేకింగ్ న్యూస్ అవుతుంది. రైటింగ్ డీటెయిల్ చూస్తే తెలంగాణలో ఇందిరమ్మ గృహాల నిర్మాణం వేగవంతం. లక్షల నిర్మాణానికి ప్రభుత్వం కసరత్తు. తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేసిన ఇందిరమ్మ గృహాల పథకం రాష్ట్ర వ్యాప్తంగా కీలక దశకు చేరుకుంది. సొంత ఇల్లు లేని నిరుపేద కుటుంబాలకు శాశ్వత నివాసం కల్పించాలనే లక్ష్యంతో ప్రభుత్వం ఈ కార్యక్రమాన్ని వేగంగా ముందుకు ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా అర్హుల గుర్తింపు ప్రక్రియ పూర్తయిన ప్రాంతాల్లో ఇళ్ల నిర్మాణ పనులు ప్రారంభమవగా మరికొన్ని జిల్లాల్లో లబ్ధిదారుల ఎంపిక, స్థలాల కేటాయింపు, నిర్మాణానికి సంబంధించిన పరిపాలనా ప్రక్రియలు కొనసాగుతున్నాయి. మొదటి దశలో లక్ష ఇళ్ల నిర్మాణాన్ని పూర్తి చేయాలనే లక్ష్యంతో ప్రభుత్వం ప్రత్యేక కార్యాచరణ రూపొందించింది. నిర్మాణ పనుల్లో నాణ్యతకు ప్రాధాన్యత ఇవ్వడంతో పాటు ప్రతి అర్హత కుటుంబానికి నిర్ణయించిన నిబంధనల ప్రకారం ఆర్థిక సహాయం అందేలా అధికారులు చర్యలు చేపడుతున్నారు. జిల్లా కలెక్టర్లు, సంబంధిత శాఖల అధికారులు ఎప్పటికప్పుడు పురోగతిని సమీక్షిస్తూ పనులు వేగవంతం చేస్తున్నారు. ఇందిరమ్మ గృహాల నిర్మాణంలో ఎలాంటి అవకతవకలకు తావు లేకుండా పారదర్శక విధానాన్ని ప్రభుత్వం అమలు చేస్తోంది. అర్హుల జాబితాల పరిశీలన, నిర్మాణ పనుల పర్యవేక్షణ, నిధుల విడుదల వంటి అంశాలపై ప్రత్యేక దృష్టి సారించింది. గ్రామీణ పట్టణ ప్రాంతాల నిరుపేదలకు గౌరవప్రదమైన నివాసం కల్పించడమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని అధికారులు చెబుతున్నారు. మరోవైపు రాష్ట్ర కేబినెట్ సమావేశం కూడా ప్రాధాన్యం సంతరించుకుంది. ఈ సమావేశంలో సంక్షేమ పథకాల అమలు, అభివృద్ధి కార్యక్రమాల పురోగతి, వ్యవసాయం, సాగునీరు, విద్య, వైద్యం, ఉపాధి మౌలిక వస్తువులు వంటి కీలక అంశాలపై సమగ్రంగా చర్చించే అవకాశం ఉంది. అలాగే రాష్ట్ర ఆర్థిక పరిస్థితి, వివిధ శాఖల పనితీరు, కొత్త అభివృద్ధి ప్రణాళికలపై కూడా మంత్రివర్గం నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉందని సమాచారం. ఇందిరమ్మ గృహాల నిర్మాణాన్ని మరింత వేగవంతం చేయడం, అర్హులైన ప్రతి పేద కుటుంబానికి సొంత ఇంటి కలను సాకారం చేయడం ప్రభుత్వ ప్రధాన లక్ష్యంగా కొనసాగుతుంది. రాష్ట్ర కేబినెట్ సమావేశం అనంతరం ఈ పథకానికి సంబంధించిన మరిన్ని కీలక నిర్ణయాలు వెలువడే అవకాశం ఉందని రాజకీయ పరిపాలన వర్గాలు భావిస్తున్నాయి. ఇవి ఇప్పుడు అప్డేట్స్. ఫర్ మోర్ అప్డేట్స్ కీప్ వాచింగ్ ఎన్యూ ద న్యూస్.